ప్రభువైన యేసుక్రీస్తుని కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. తృతీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఒక కుటుంబముగా మనల్ని కట్టాడు. దేవుడు భర్త, భార్య, బిడ్డలు. మరి ఆ బిడ్డలకి మనం ఎలా నేర్పిస్తున్నాం, మనం ఎలా దేవుల్లో ఉన్నామో ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ తృతీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధం 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 అంత వర్షవా ఇలా వర్తన బట్ట పరిశుద్ధులు బట్టబడినా దేవానికి స్తోత్రం, స్తోత్రము నాయన, దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ఇక్కడే సంచరిస్తున్నావు, ఇక్కడే సంచరిస్తున్నావు, మా మధ్యలోనే ఉన్నావు, మా మధ్యలోనే ఉన్నావు తండ్రి. మాట్లాడుచున్నది నీవే కానీ కాదు. నీ దోచమోచలు ప్రతి ఒక్కరి జ్ఞానము నీకు అంగీకారముగా నీలాచ్యమని ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తన దోష్యం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యము రెండంచుల గల ఖడ్గం, కీళ్ళలోంచి మురుగులోంచి బతికి లాగేస్తుంది. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, ఇటు నీకు అటు నాకు కూడా గుచ్చుకుంటుంది వాక్యం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే వాక్యము రెండంచులు గల ఖడ్గం, కీళ్ళలోంచి మురుగులోంచి బతికి లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గుజాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని, కృపను తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యం. ఆయన ఉన్నాడని పొలము దయచేయవాడని నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదు. అక్కడ వాక్యం మన పాదములకు దీపమై ఉన్నది, అది వెలుగై ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండదు, వాక్యము దేవుడి యందు ఉండదు, వాక్యము దేవుడే ఉండదు. అది శరీర ద్వారానే మనం మధ్యలో ఉండాలి. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉంటానని శ్రమించిన దేవుడు ఆయన. ఎంతవరకు మనము కుటుంబారాధన చేసుకుంటున్నాం, ఎంతవరకు దేవుడితో స్పెషల్గా మాట్లాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. స్పెషల్ ప్రార్థన అంటే నువ్వు ఒంటరిగా చేసుకున్న ప్రార్థన. ఎందుకంటే అందరిలో నువ్వు ఈ సమస్యలను ప్రార్థన చేసుకోలేవు కదా. ఎందుకంటే ఒంటరిగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు కన్నీరుతో నీ పాపాలను ఒప్పుకున్నప్పుడు అది దేవుడికి నీకే తెలుసు, తగ్గిన వాడికి తెలియనక్కర్లేదు అక్కడ. అది ఒంటరి ప్రార్థన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అది ఏ సమయంలో నువ్వు చేసుకుంటున్నావు, ఎలా ఉంచున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. అల్పయో మేఘయు నేనే, ఆదియో అంతము నేనే, సమస్తము నేనే, సర్వాధికారులు సృష్టికర్తనని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు. ఏమొచ్చున్నాడు ఇక్కడ, ఇశ్రాయేలు వినుము. ఎందుకంటే మనం ఇక్కడ ఏమని చెప్తున్నాడు, అబ్రాహాము కుమారుడు. అదే చెప్తున్నాడు, ఇస్సాకు గర్భాన్ని పుట్టినవాడు, ఇష్మాయేలులో పుట్టిన వాళ్ళము కాదు. ఇస్సాకు గర్భాన్ని పుట్టినవాడు ఇశ్రాయేలు వినుము అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే వారికి చెప్తున్నాడు, నీకు చెబుతున్నాడు, సంఘానికి చెబుతున్నాడు ఇక్కడ. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా భయంకరమైన వ్యక్తి, అగ్నిహోత్రుడు, భయంకరాకారుడు. యెహోవా దేవుని సింహాసనంలో అగ్ని ప్రవేశిస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు సింహాసనం దగ్గర వాక్యమని జీవజల మూట ప్రవహిస్తుంది. ఎందుకంటే యెహోవా దేవుడు అగ్నిహోత్రుడు, భయంకరాకారుడు. కానీ యేసు ప్రభు సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఆయన ప్రేమగల దేవుడు. నువ్వెన్ని తప్పులు చేసినా క్షమించు ప్రభావాన్ని కన్నీరు కారిస్తే చాలు, క్షమించేస్తాడు. కానీ యెహోవా దేవుడు అలా కాదు.
అందుకే అంటున్నాడు, నా తండ్రిని నువ్వు ఎంతవరకు ప్రేమిస్తే నన్ను దేవుడు ఎంతవరకు తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడో అలాగే మిమ్మల్ని కూడా నేను ప్రేమిస్తున్నాను. యేసు ప్రభువు అంటున్నాడు, నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నాను. ఎంతవరకు అంటే ఆ ప్రేమ అందిస్తున్నాం మనం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నీ పూర్ణ హృదయముతోనూ ఎలా ప్రార్థన చేయాలి? ఎందుకంటే అవసరానికి వాడుకునే దేవుడు కదా ఆయన. నువ్వు అవసరానికి వాడుకునే దేవుడిగా చూస్తున్నావేమో, అలా చూడకు. ఎందుకంటే నువ్వు మనస్ఫూర్తిగా దేవుడి దగ్గరికి రా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే మనలో ఉన్న బలహీనతను బట్టే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ఆ బలహీనతకి లోబడిపోతున్నామా, దేవునికి లోబడుతున్నామా, అది మనం చూసుకోవాలి. అక్కడ కష్టమే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఈ పూర్ణ బలముతో, ఈ పూర్ణ శక్తితో, ఈ పూర్ణ వివేకముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడే దేవుడు నీ మొర ఆలకిస్తాడు. అందుకంటే నీ శరీరము ఆత్మ కూడా తీసుకొని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, కుర్చీలో కూర్చొని మంచం మీద కూర్చొని ప్రార్థన చేస్తానంటే కుదరదు. నేల మీద కూర్చొని ప్రార్థన చేయాలి. ఆయన ఎంతో కష్టపడ్డాడు ఈ లోకంలో. ఆయన నక్కలిక బరియలను ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నవ కానీ మనుషు కుమారుడికి తలబడుచుడు కానీ సెలవలేదని సెలవించిన దేవుడు ఆయన. అలాంటి దేవుడికి నువ్వెంతవరకు మొర్ర పెడుతున్నావు? కుర్చీలో కూర్చొని మంచం మీద కూర్చొని ప్రార్థన చేస్తానంటే కుదరదు. ఇక్కడ నువ్వు నేల మీద మోకరించి ప్రార్థన చేయాలి. మోకాళ్ళు నొప్పెట్టాలి. అప్పుడే నీ మొర దేవుడు ఆలకిస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, అయినా ఒకడు తక్కువ 40 దెబ్బలు కూర్చారు, ముళ్ళ కిరీటం దొక్కేసి పెట్టారు, సిలువను మోసుకొని వెళ్తున్నాడు. అంత బాధపడించిన దేవుడిని నువ్వు ఆయన సన్నిధిలో మొర పెట్టాలంటే మోకాల కింద తిండి లేసుకొని ప్రార్థన చేస్తారంటే కుదరదు. ఇక్కడ నీ మొర ఆలకించడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, కష్టపడు. దేవుని కోసం కష్టపడాలి. ఎంతవరకు నువ్వు కష్టపడుతున్నావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడి యెహోవాను ప్రేమించవలెను. నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలో ఉండగలడు. మన శుక్రవారం నాడు కొంచెం వర్షం వచ్చింది, అలా జల్లు పడింది. ఆ రోజు నాగేశ్వర గారు అడిగారు, అమ్మ చర్చికి సెలవు చేస్తున్నారా? ఇది ఉద్యోగం కాదు కదండి మనకి, దేవుడి పని, అందుకు సెలవు ఇవ్వదు. ఎందుకంటే ఒకరు 2 వచ్చినా చెప్పేస్తారు వాళ్ళకి. అలాగేనమ్మా అది మంచిదే, అలాగైతే నేను వచ్చేస్తున్నాను అన్నారు ఆవిడ. ఆ తర్వాత పిల్లలు మామూలుగా చేశారు. మన యూత్ పిల్లలు చేసినప్పుడు మా కాళ్ళు వచ్చి అడుగుతుంది, ఇవాళ చర్చికి సెలవు ఇచ్చేస్తున్నారా? అవునండి, సెలవు ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాం కదా, మనం సెలవు ఇచ్చేస్తున్నాం. దేవుడు సెలవు ఇవ్వడానికి లేదు, ఇక్కడ చర్చికి రావాలి. వస్తాం, ఒకళ్ళు వచ్చినా పర్వాలేదు. అప్పుడు పాపం నేను లోపలికి వచ్చాను, నాగలక్ష్మి గారు కూడా వచ్చారు, పిల్లలు కూడా మనుభవ వచ్చాడు. ఎందుకంటే పిల్లలకి అంత అవసరం లేదు కదా, పెద్దోళ్ళమే చర్చికి రాలేకపోతున్నాం. 2 చినుకులు పడ్డాయినా మొక్క నాటిపోతామేమో అని రాలేకపోతున్నాం చర్చికి. అలాంటిది పిల్లలు రావడం అంటే కష్టమే, యూత్ పిల్లలు. అలాంటిది వచ్చేసాడు. వచ్చేసి బాబు వేళ శుభ్రం చేయక్కర్లేదురా, రేపు చేయండి మామూలు గారు, రేపు చేసుకుందామని చెప్పి. ఎందుకు రావాలి పిల్లలు? ఆ రోజు 10 మంది వచ్చారు. ఆ వేళ రోజు 10 మంది, వర్షం పడలేదు. అంటే దేవుడి మీద ఎంతవరకు మనము ఉంటున్నాం? దేవుడితో కలిసి సుఖమా, సుఖపడిపోతున్నామా? ఎంతవరకు సుఖపడతావు? ధనవంతుడు అంటున్నాడు కదా, ప్రాణమా కొన్ని సంవత్సరాలు సరిపడా ఆస్తి సమకూర్చి పెట్టాను, తినము త్రాగము సుఖించు. ఎంతవరకు నువ్వు సుఖపడతావు? ఒక దినమును వెళ్ళాలి దేవుడి దగ్గరికి. మన పరిస్థితి పరలోకమందున్నది, ఈ లోకము కాదు. ఏమొచ్చినాడు? ఇది ఏ లోకం? పరలోకం నుంచి దేవుడు వచ్చి ఈ లోకంలో జీవించాడు ఆయన. మళ్ళీ ఏ లోకం నుంచి పరలోకానికి పెడుతున్నాడు. మనం కూడా వెళ్ళాలి కదా. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ,
నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలో ఉండవలను. నేను చెప్పే మాటలు నీ హృదయంలో ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీవు నీ కుమారులకు వాటిని విసింపజేసి నీంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడవాలట. మన బిడ్డలకు నేర్పించాలి. అందుకంటున్నాడు కదా, కుటుంబారాధన కంపల్సరిగా ఉండాలి. భోజనంకు ముందే. భోజనం చేసాక నువ్వు ప్రార్థన చేయలేవు, నిద్రపోతావు. ప్రార్థన ఇంకా అవుతూనే ఉండదు, నిద్ర వచ్చేస్తుంది. అందుకు భోజనం ముందే చేయాలి. కుటుంబం అంతా కూర్చోవాలి. ఒకవేళ నీ భర్త డ్యూటీ వల్ల రాలేకపోవచ్చు, కానీ నీ బిడ్డలు వేసుకొని ప్రార్థన చేయాలి కదా. తండ్రి ప్రార్థన చేస్తే బిడ్డ ప్రార్థన చేయాలి. తల్లి వాక్యం చదివితే బిడ్డ వాక్యం చదవాలి. అలా నేర్పించుకుంటున్నాడు. ఈ క్యాలెండర్లో వాక్యము అన్నీ కూడా ఇంట్లో ఎందుకు పెట్టుకుంటావు? ఆ వాక్యం చదువుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు గబగబా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతావు. డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా ఆ వాక్యం చదువుకొని గబగబా వెళ్ళిపోతావు. అందుకంటున్నాడు కదా దేవుడు ఏమొచ్చినాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీంత కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలను. నీ వాక్యాన్ని నొసలకి కట్టుకోవాలి, చేతికి కట్టుకోవాలి. ఈ నొసలకి ఎందుకు కట్టుకోవాలి? శరీరాస, నేత్రాస, జీవపటంలో శరీర కోరికలు, నేత్ర కోరికలు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, నువ్వు మనసు శరీరంతో తప్పు చేయకపోయినా మనసుతో తప్పు చేస్తున్నావు. ఆ అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగున్నాడు నువ్వు అనుకుంటే చాలు, తప్పు చేసినట్టే లెక్క అక్కడ. అందుకంటున్నాడు, నీ నొసలకు వాక్యం పెట్టుకో, నీ చేతులకు వాక్యం పెట్టుకో. అప్పుడు నీకు ఏ తప్పు చేయడానికి అవకాశం ఉండదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమొచ్చినాడు, అవి నీ కన్నులు ఉండడమా భాస్కం వలె ఉండేవాళ్ళు. రెండు కొడుకి కూడా ఒక భాస్కం వలె కట్టుకోవాలి వాక్యాన్ని. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను దూర బంధముల మీదను ఈ కౌనుల మీదను వాటిని రాయవలను. ఈ వాక్యాన్ని రాసుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. రోజుకి 24 గంటల సమయం దేవుడు ఇచ్చాడు. 2.5 గంటలు దేవునికి ఎంతవరకు ఇస్తున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ సమయం కూడా నువ్వు దొంగిలించేస్తున్నావే. దేవుడు అడుగుతాడు ఇక్కడ, ఏమా నీకు సరిపోలేదా? ఈ లోకంలో టైం నీకు సరిపోలేదా? అందుకంటున్నాడు, వార్తతో అంటాడు కదా దేవుడు అక్కడ, ప్రభా నేను వంటగదులంతా కష్టపడుతున్నాను, నీకు మంచి భోజనం వండి పెడుతున్నాను, నా చెల్లెలు నీ దగ్గర కూర్చోబెట్టుకున్నావేంటి? పంపించవచ్చు కదా నా దగ్గరికి. తన చెల్లెలు బైబిల్కు దేవుడికి ఇచ్చి వాక్యం చెప్పించుకుంటుంది కదా. ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళి పాస్టర్ గారికి ఏం పెడదామా అని ఆలోచిస్తుంది అక్కడ. ఏ వండితే ఆయన మెచ్చుకుంటాడా అని ఆలోచిస్తుంది అక్కడ. అప్పుడు అంటున్నాడమ్మా, నీ ఇహలోకం మీద ఆలోచిస్తున్నావు, ఏ లోకం గురించి ఆలోచిస్తున్నావు. నేను పరలోకం గురించి, నీ చెల్లెలు పరలోకం గురించి ఆలోచిస్తుంది. నీ చెల్లెలు పరలోకం గురించి ఆలోచిస్తుంది. నేను భోజనము పానము కోసం నేను రాలేదు. నీవు కూడా నీ చెల్లెలు వలె పరలోకం గురించి ఆలోచించు. ఎంతవరకు అండి పరలోకం గురించి ఆలోచిస్తున్నాం. ఎప్పుడైనా 4 గంటలు కూడా ఏ లోకం గురించేనా? ఇది కావాలి, అది కావాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి. ఎంతవరకు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. నేను సేవ చేసేటప్పుడు ఎక్కువ ప్రార్థన చేసుకోవడానికే దేవుడు ఇష్టపడేవాడు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి అనేవాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ప్రార్థన వాక్యము నాకు ఇంట్లో పని మనిషి లేదు. అప్పుడు నేనే చేసుకొని పిల్లల క్యారేజీలు కట్టి పంపించాలి. సరిగ్గా అన్ని సాయంత్రం రాత్రులు బట్టలు నానబెట్టేసి వదిలేసేదాన్ని. వంట గబగబా చేసేసుకొని ప్రార్థన చేసుకునేదాన్ని వాక్యంలోని. ఎందుకంటే గంటల కొద్ది ప్రార్థనలో ఉండేదాన్ని. మరి దినము దేవుడిని నిలబెట్టాడంటే ఆ ప్రార్థనే. ప్రార్థన గొప్పవారి. యేసు నామంలో బలం ఉంది, యేసు మాటలో శక్తి ఉంది, యేసు మాటలో ప్రభావం ఉంది, పవర్. ఎందుకంటే గబగబా ఇల్లు కుమార్తె చేసుకొని గబగబా వంట చేసేసి క్యారేజీలు కట్టేసి క్యారేజ్ కట్టేసేసి గబగబా గదులు తొలిపేసుకొని
ప్రార్థన చేసుకునేదాన్ని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుతో అంటుంది కదా సాధారణ, ఏమంటుంది? 40 రోజులు ఉపవాసంతో ఉన్నాం కదా, ఊగిపోతున్నావు, జోగిపోతున్నావు, ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినవచ్చు కదా, అలా చూస్తావేంటి అని అడుగుతుంది దేవుడు. అక్కడ మనిషి రొట్టె వల్ల కదా జీవించేది, దేవుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించాలి. అందుకంటున్నాడు, జీవానికి ఆహారం కావాలి, శరీరానికి కాదు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఆలయ శిఖరం మీద తీసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి దూకో, ప్రజలు నిన్ను మెచ్చుకుంటారు. కొండ శిఖరం మీద తీసుకుని వెళ్ళి, ఇదంతా నాదే, ఈ సృష్టి అంతా నాదే చెప్తున్నావిడి. నాకు సాష్టాంగ నమస్కారం పెట్టావనుకో, నీకు ఇచ్చేస్తారు. ఇదంతా ఎవరిచ్చేది? ఆవిడెవరిచ్చేది? దేవుడే చెప్పాడు, నీకు కూడా ప్రజలను పరిపాలించాలంది కాబట్టి నరకం నీది, పరలోకం నాది. ఆవిడిచ్చేది అక్కడ. అప్పుడు యేసుప్రభువు అంటున్నాడు, ఇంతవరకు నేను శోధించడానికి అవకాశం ఇచ్చారు. సేవకులకు కూడా సాతాను శోధిస్తుంది. అందుకంటున్నాడు, ప్రార్థన చేసేటప్పుడు ఎవరో వచ్చి బట్టలు తగిలించుంటుంటుంది, ఎవరో వచ్చి తలుపు తీసినట్టు ఉంటుంది, ఎవరో వచ్చి నువ్వు లేచిపోవాలి కదా ప్రార్థనలో వచ్చి. నీకు మెలకు వచ్చేది కదా, మెలకు వచ్చేస్తే అక్కడేముండదు, ఇంకా ఆ ప్రార్థన పవర్ పోతుంది. నువ్వు కంటిన్యూగా ఏకదాటిగా నువ్వు అలా ప్రార్థన చేసినప్పుడే దేవుడు వింటాడు. అక్కడ నువ్వు మధ్యలో ఎవరో వచ్చి తగిలించారు, ఎవరో వచ్చి పిలిచారు అది నువ్వు లేచిపోయావనుకో, ఆ ప్రార్థనకు తెలివి లేదు అక్కడ. అది సాతాను గమనిస్తుంది. దీన్ని ఎలా లేపాలి, ఇతన్ని ఎలా లేపాలి, ఇక్కడి నుంచి ప్రార్థన పోవాలి. తను చేస్తున్న ప్రార్థన అంతా కూడా దేవుడు కార్యాలు చేసేస్తాడేమో, దేవుడు లేపేయాలి. ఎందుకంటే నువ్వు దానికి భయపడకూడదు. దానికి అలాగే చూశాను, 2-3 సార్లు చూశాను. నువ్వా వస్తున్నావు అని చెప్పి ఆ రోజు నుంచి మానేశాను. ఇక్కడ ఇంకా దేనికి ఇవ్వలేదు. ఇక కంటిన్యూగా ప్రార్థనలోనే ఉండేదాన్ని. అలా గంటల కొలిది ప్రార్థన చేసేదాన్ని. దేవుడికి ఎంతో ఇష్టం. పిల్లలు చదువుతున్నప్పుడు హాల్లో నువ్వు గదిలోకి వెళ్ళి పలానా వారి గురించి ప్రార్థన చేయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆ ప్రార్థనే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? నీ దేవుడైన యెహోవా నీ పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేసిన ప్రమాణమును బట్టి. ఎందుకంటే అబ్రహాము విశ్వాసన తండ్రిగా నిరూపించబడ్డాడు. ఇస్సాకుని దేవుడిచ్చాడు. అందుకే దేవుడే ఇచ్చాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ ఇస్సాకు గర్భాన్ని యాకోబుడు ఇచ్చాడు. యాషోవు మాట ఎత్తలేదు అక్కడ. ఇంకో కొడుకున్నాడు. ఆ కొడుకు మాట ఎత్తలేదు అక్కడ. ఎందుకు ఎత్తలేదు? పాపాలు చేస్తున్నాడు, దేవునికి లోబడలేదు కాబట్టి అక్కడ ఎత్తలేదు. అలాగే నీ పేరు కూడా ఎత్తాడు. నువ్వు పాపం చేస్తే నీ పేరు కూడా దేవుడు ఎత్తాడు అక్కడ. అందుకే ఉంటున్నాడు ఇక్కడ. రేపా నేను చాలా తప్పులు చేశాను, నన్ను క్షమించు అని కాళ్ళు పట్టుకొని ప్రతిమలాడుతున్నాడు యాషోవు. దేవుడు దాటి వెళ్ళిపోయాడు, కానీ క్షమించడం లేదు అక్కడ. ఎంతవరకు అండి మనం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అదే చెప్తున్నాడు. యాకోబు మోసగాడే, అది పైనే ఉంటుంది. ఆ తప్పులు పైనే ఉంటాయి. అందుకే మోసగాడైనా అతను తుట్టికిల మీద తన్ని సరిచేసేసాడు. దేవుడు సేవ చేసేటప్పుడు సరిచేసేస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సరిచేసాడు తుట్టికిల మీద తన్ని. ఎలాగా సరిచేశాడు? సరిచేసి తుట్టికిల మీద తన్ని వెళ్ళిపోతున్నాడు ఇక దేవుడు. ఆగడు ఆయన. మళ్ళీ ఇంకొక ప్రశ్న వేసే వరకు ఆయన ఆగడు. తన్ని వెళ్ళిపోతున్నాడు, దూరం దాటి వెళ్ళిపోతాడు. ఇంకా గవాలు అంత బాగా తుట్టికిల తగడం అంటే మాటలు కాదు. గిల కొట్టుకుపోతున్నాడు యాకోబు అక్కడ. అలాగే నీవు కూడా కొట్టుకుపోవదు. నువ్వు కొట్టుకుపోవాలి. కష్టం అనుభవించాలి, బాధ అనుభవించాలి. దేవుని సేవ చేస్తున్నామంటే మాటలు కాదు. గబగబా వెళ్ళి అది దూరం దాటి వెళ్ళిపోయాడంటే గెలిపోతాడు. ఇంకేం లేదు అక్కడ. గబాల మీద 2 కాళ్ళు పట్టుకొని నన్ను ఆశ్రదిస్తాను, ఇక్కడ వెళ్ళడానికి వెళ్ళాను. ఒక మనిషి
దేవుడితో పెనుగులాడడం అంటే మాటలు కాదు. అందుకే యాకోబు ఈ దినమనిచ్చిన ఇశ్రాయేలుని, ఇశ్రాయేలు అంటే గుండెల్లో నిద్రపోతున్నవాడు, దేవుని గుండెలో నిద్రపోతున్నవాడు ఇశ్రాయేలు. ఆ 12 మంది గోత్రముల వారిని కిరీటంలో పెట్టుకున్నాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా ఏమొచ్చినాడు, నీ దేవుడైన యెహోవా నీ పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి, వాడికి ఎవరు ప్రమాణం చేశాడు? అందుకంటున్నాడు పాలు తేనెలు ప్రవేశించే దేశానికి తీసుకెళ్తున్నాడు. మరి నీకు కూడా పాలు తేనెలు ప్రపంచ తీసుకునేవాళ్ళు కదా. మరి ఎలా ఇస్తాడు? నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడే, అందుకంటున్నాడు వాక్యంలో ఉన్నప్పుడే, నీవు దేవుడితో గడిపినప్పుడే ఈ లోకం గురించి ఆలోచించుకో. అందుకంటున్నాడు ఈ లోకంలో నీ సమస్యలు, నీ ప్రాబ్లమ్స్ అని పక్కతో చేయి, దేవుడి మీదే మనసు పెట్టు. ఆ కష్టాన్ని ఆయనే తీరుస్తాడు. ప్రయాసపడి భారము మోసుకొనిచున్నాం సమస్తమైన జనులారా నా యుద్ధకు రండి, నేను స్వార్థకటి దీన మనసు గలవాడిని, నా కాడి సులువుగా తేలికగా ఉన్నది. మీ భారము బరువు నా మీద వేయండి, మీ బరువు భారము నా మీద వేయండి, మీ సమస్యలన్నీ వేయండి. పక్కతో చేయి, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు వాక్యమే చదువుకో, దాని గురించి నువ్వు ఆలోచించుకో, ఆయన మీద పెట్టే భారం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చున్నాడు, పాలు తేనెలు ప్రపంచ దేశానికి దేవుడు తీసుకెళ్తున్నాడు. ఇక్కడ ఆ ప్రవేశపెట్టి నువ్వు కట్టిన గొప్ప వగు మంచు పురుగులను ఏమేమి ఇచ్చాడో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మనకి. అందుకంటున్నాడు ఏమంటున్నాడు, ఆ దేశంలో ప్రవేశపెట్టి నువ్వు కట్టిన గొప్ప వగు మంచు పురుగులను, నీవు నింపిన మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నువ్వు తవ్వకపోయినను, ఎందుకంటే నువ్వు తవ్వలేదు, ఆయన దేవుడే చేస్తున్నాడు, నీకన్నీ నీకు ఇస్తున్నాడు దేవుడు ఇక్కడ. నువ్వు తవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నువ్వు నాటని ద్రాక్ష తోటలను, ఒలివల తోటలను నీకు ఇచ్చిన తరువాత నువ్వు తిని తృప్తి పొందినప్పుడు దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తున్నాడు. తిని తృప్తి పొందుతున్నావు, నువ్వు సంతోషంతో ఉంటున్నావు. అందుకే ఏమొచ్చినాడు ఇక్కడ, తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్త దేశంలో నుండి నేను రప్పించిన యెహోవాను మరువకుండా నువ్వు జాగ్రత్త పడవు. ఐగుప్త దేశంలో బానిసలుగా వెళ్ళిన ఇశ్రాయేలు జనాంగాన్ని 40 సంవత్సరములు బానిసలుగా ఉన్న వారిని విడుదల చేసి అగ్నిస్తంభాన్ని మేఘస్తంభాన్ని బట్టి నడిపించి తీసుకెళ్ళిన దేవుడు అయినా అది నువ్వు మర్చిపోతున్నావా? దేవుడు నీకు ఎన్నో మేలు చేస్తున్నాడు. ఈ దినము నువ్వు ఎలా ఉన్నావంటే అది దేవుడి కృప. నేను ఒకటే ప్రార్థన చేస్తాను, నా సంఘంలో ఎవరు చనిపోకూడదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఏ జబ్బు వచ్చినా ఏ ప్రమాదం వచ్చినా నా సంఘంలో ఎవరు చనిపోకూడదు. అదే నా ప్రార్థన. చనిపోరు. నా సంఘానికి ఉన్న ఆ బలం లాంటిది, ఆ పవర్ లాంటిది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. 40 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వాళ్ళని విడుదల చేసుకొస్తున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, దాసుల గృహమైన ఐగుప్త దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నువ్వు జాగ్రత్త పడు. ఆయన మర్చిపోకు. నీకు ఎన్నో మేలు చేస్తాడు దేవుడు ఇక్కడ. ఆ మేలును బట్టి ఈ దినము నువ్వు సూర్యదేవుల నుంచి స్తుతించుకునే వాక్యము దేవుడు నీకు ఇచ్చాడంటే అది ఎంత గొప్ప విషయం. ఎంతమందో భాగ్యాన్ని పొందలేకపోతున్నారు. బిడ్డల గురించి వేదన, భర్త గురించి వేదన, భార్య గురించి వేదన. ఎందుకంటే ఎవరికి మంచిగా లేదు. అలాంటిది నీకు ఇచ్చాడంటే మరి దేవుడిని మర్చిపోకుండా నువ్వు దేవుడిని స్తుతించాలి, దేవుడిని కనపరచాలి ఇక్కడ. అందుకంటున్నాడు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. ఆయనతో నువ్వు ప్రమాణం చేయాలి. ప్రభువా, నీతోటే నేను ఉంటాను, నీలోనే జీవిస్తానని. ఇక్కడ ఏమంటున్నాడు ఈ మాట? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మాట చదవండి. వారిని పరీక్ష
చాలు. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? భార్యాభర్తలు వివాహమైన తర్వాత ఎంతో మంచిగా ఉంటారు. ఆఖరి అయ్యేటప్పుడు చల్లబడిపోతూ ఉంటుంది. అలాగే నన్ను కూడా నువ్వు వదిలిస్తున్నావా? మొదటి నీవు ఏ కష్టంలో వచ్చావు నా దగ్గరికి, ఏ బాధలో వచ్చావో అప్పుడు నన్ను ఎంతో ప్రేమించావు. దేవుడు అది అడుగుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? నీ క్రియలను, నీ కష్టమును, నీ సౌనము నేను ఎరగదను. ఎందుకంటే నీ క్రియ ఏమిటో, నీ నడవడిక ఏమిటో, నీ ప్రవర్తన అంతా నాకు తెలుసు. నువ్వు ఎలా ఉన్నావో. నీవు దుష్టులను సైపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకునే వారిని పరీక్షించేవారు అబద్ధీకులు నీవు కనుగొంటేవనియు. ఎందుకంటే దేవుని బిడ్డలు తప్పు పని చేస్తే అతను భరించలేకపోతున్నావని నాకు తెలుసు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరగదాను. నా గురించి నువ్వేం కష్టపడలేదు, బాధపడలేదు. నేను అన్నీ నీకేస్తున్నాను, కానీ నా గురించి నువ్వు కొంచెం కూడా నువ్వు కష్టపడలేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. భరించి అలయలేదని నేను ఎరగదాను. అయినా నువ్వు మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలేదమని నేను నీ మీద తప్పు ఉంటే మోపరుస్తున్నాను. మొదటి ఏ కష్టంలో వచ్చావో, ఏ బాధలో వచ్చావో ఆ ప్రేమ నాకు చాలా ఇష్టంగా ఉంది. మొదట నాతో నువ్వు కలిసి చాలా జీవించావు, కానీ క్రిమికి వదిలేసావు నన్ను. ఆ ప్రేమ లేదు, ఆ ఆదరణ లేదు, ఆ సంతోషం నాకు లేదు నీ గురించి. అందుకే దేవుడు అంటున్నాడు. మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా, మనం దేవుడిని మొదట్లో ఎలా ప్రేమించామో ఆఖరి వచ్చేటప్పటికి ఎలా ఉన్నామో అది మీకు తెలిసిపోతుంది. నీ ప్రార్థనలో తెలిసిపోతుంది, నీ వాక్యంలోనే తెలిసిపోతుంది. అందుకే అంటాడు కదా, తోమ అంటాడు, ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? నువ్వు వెళ్ళే త్రోవ ఏంటి? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను వెళ్ళే త్రోవ నీకు తెలియదు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. అందుకంటున్నాడు, నేను ఉండే స్థలంలో మీరు ఇండులాగిన మరలా నేను వచ్చి మనం తీసుకుని పెడతాను. అందుకంటున్నాడు, దేవుడితో మనం ఎంతవరకు కలిసి ఉంటున్నాం, ఎంతవరకు కన్నీటి కారుస్తూ ఏడుస్తున్నాం. పత్రిక చదువు. చాలు. అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, పాత నిబంధన గ్రంథంలో ఆ విధంగా ద్వితీయోపదేశ కాండంలో మాట్లాడాడు. ఇక్కడ 1వ పేతురు 4వ అధ్యాయంలో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు ఇలాగా? అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, 5వ వచనం చదవండి. 4వ వచనం. చాలు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చడానికి సిద్ధముగా ఉన్న వారికి వారు ఉత్తరవాదులే ఉన్నారు. నువ్వు చనిపోయి పైకి వెళ్తున్నావు, అక్కడ దేవుడు ప్రశ్నిస్తున్నాడు నిన్ను. మరి దానికి నువ్వు జవాబు చెప్పాలి కదా. చెప్పకుండా నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేవు. అందువల్ల అక్కడ జవాబు చెప్పలేదు, వెళ్ళాలి. అందుకే ఏమంటున్నాడు, ఏమిటి చెప్తున్నాడు? సజీవులకును మృతులకును తీర్పు తీర్చడానికి సిద్ధముగా ఉన్న వారికి వారు ఉత్తరవాదులే ఉన్నారు. జవాబు చెప్పవలసిన వారమే ఉన్నాం. ఎంతవరకు మనం జవాబు చెప్తున్నాం ఇక్కడ? ఆయన అడిగిన దానికి ఎంతవరకు నేను జవాబు చెప్తున్నాను ఇక్కడ? అందుకే దేవుడు ఏమొచ్చున్నాడు ఇక్కడ, మృతుల శరీర విషయంలో మానవాళిచ్చే తీర్పు పొందినట్లను, మృతుల శరీర విషయంలో చచ్చిపోయిన వారి శరీరం అంటే జబ్బుతో ఉన్నది నీ శరీరం. ఒక దినాన్ని నా శరీరాన్ని చాలా అందంగా ట్రీట్ చేసి ఉంటావు, చాలా ఇదిగా ఉంటుంది. కానీ ఆఖరి నిమిషంలో నువ్వు చనిపోతున్నప్పుడు నీ శరీరం నీ స్వాధీనంలో ఉండదు. బలహీనతలు, నొప్పులు, బాధలు, వేదనలు తట్టుకునే సరుతుండదు అక్కడ. ఎందుకు పెడతాడు దేవుడు అక్కడ? నీ చేసిన తప్పిదాలను బట్టి ఈ శరీర బాధ అనుభవించవలసి ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లను. మానవరీత్యా తీర్పు పొందాలి కంపల్సరీగా ఈ లోకంలో ఉన్నప్పుడు. నువ్వు చచ్చిపోయే ముందు ఈ బాధలు అనుభవించాలి. నువ్వు అలా ఉండకూడదంటే నువ్వు ఎక్కువ దేవుడితో గడపాలి,
సంతోషంగా ఉండాలి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అది చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు బ్రతుకున్నప్పుడు చాలా చక్కగానే ఉంటావు, చనిపోయిన తర్వాత కష్టంగా ఉంటుంది. ఆత్మ కూడా ఇక్కడే ఉండిపోయినప్పుడు ఆత్మకు విసుగదల వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుడు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఇక్కడే వదిలేస్తాడు ఆయన. అప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు. పైకి వెళ్ళలేవు, కిందలు ఉండలేవు, మధ్యలో ఎలబడుతూ ఉంటావు నువ్వు. చాలా కష్టము, బాధ. అలాగే ఒక ఆయన మా చిన్న అమ్మాయి దర్శనంలో కనబడి, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, అమ్మను ప్రార్థించి చెప్పు, నేను వెళ్ళిపోవాలి, నేను ఉండలేను. అది ఎంత బాధకరమైన విషయమైనది. దేవుడు పిలిచినప్పుడు మనం వెళ్ళలేము. ఇక్కడ భార్యని, బిడ్డల్ని, భర్తని వదలలేము. అందుకు ఉండిపోతాం ఇక్కడ దేవుని మాట కన్నా. నేను ఎన్నోసార్లు చెప్తాం వాక్యంలో, ఇలా వెళ్ళాలమ్మా, ఇలా ఉండాలమ్మా అని చెప్పినప్పుడు దాని ప్రకారంగా మనం వెళ్ళిపోవాలి. కానీ నేను ఇంకా ఇక్కడే ఉండిపోతాను, వాళ్ళని చూసుకుంటూ ఉండిపోతాను అంటే దేవుడికి మాత్రం ఇష్టమా? దేవుడేమన్నాడు? ఎవరు రక్షణ భాగ్యం వాడిది, భర్తది భర్తదే, భార్యది భార్యది, బిడ్డలది బిడ్డలది. అందుకంటున్నాడు ఒకరి గురించి ఒకరు ఉండలేము. అప్పుడు ప్రార్థన చేయగానే ప్రభా క్షమించండి, తెలియక తప్పు చేశాడు ఆయన, అందువలన ఒకరు ఉండలేకపోతున్నాడు ఇక్కడ, ఎలాగైనా తీసుకుని వెళ్ళిపోండి. వద్దు బ్రహ్మ, మంచోడు, ఏ తప్పు చేయలేదు, కానీ తన కుటుంబాన్ని పెట్టలేక ఉండిపోయాడంతే అని చెప్పాలి. సన్నిధిలో మొదలుపెట్టగానే ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. ఎలా ఉంచుతాం మన లోకంలో? అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. మృతుల శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లను, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు నీ ఆత్మ దేవుని బట్టి జీవించాలి. వారికి కూడా సువార్త ప్రకటించబడదు. మరి మేము చచ్చిపోయిన వాళ్ళకి వాక్యం ఎందుకు చెప్తాం? ఆత్మ అక్కడే ఉంటుంది. ఆత్మకు మనశ్శాంతి కలగడానికే వాక్యం చెప్తాం. గాబరా పడిపోతుంది, అయిపోయి బయటకు వచ్చేసాం శరీరంలో వచ్చి ఇప్పుడు ఎలాగా అని అనిపిస్తూ ఉంటుంది అక్కడ. అందుకు వాక్యం ద్వారా మేము మాట్లాడతాం. చచ్చిపోయిన వాళ్ళకి, బతుకున్న వాళ్ళకి కూడా వాక్యం చెప్పాలి. ఇక్కడ ఏమంటున్నాడు? అయితే అన్నిటంతం సమీపమైనది, సమీపమైపోయింది. అన్నిటినంతం కూడా సమీపమైన దగ్గర పడిపోయింది. దేవుడు వచ్చే సమయము ఆసనమైపోతుంది ఇక్కడ. కాగా మీరు స్వస్థత బుద్ధి కలవారి ప్రార్థన చేటుకు మెలుగుగా ఉండండి. అందుకంటున్నాడు. ఎందుకంటే నీకు స్వస్థత కావాలన్నా, ఏది కావాలన్నా నువ్వు ప్రార్థనలో ఉండాలి ఎక్కువగా. అందుకని చెప్తున్నాడు, మీరు స్వస్థత బుద్ధి కలవారి ప్రార్థన చేటుకు మెలుగుగా ఉండండి. మెలుగుగా ప్రార్థన చేయాలి. ఏకోద్యోగం లేచి నువ్వు ప్రార్థన చేయాలి. నిద్ర పట్టలేదని దొల్లితో కూర్చుంటే కాదు, లేచి కూర్చొని ప్రార్థన చేయాలి. ఆ పని అవుతుంది, ఈ పని కూడా అవుతుంది. అప్పుడు దేవుడు నీ మొర కూడా ఆలకిస్తాడు అక్కడ. అందుకే అంటున్నాడు, తెల్లవారుజామున లేచి 4 గంటలకు లేచి ప్రార్థన చేయండి. అందుకే అంటున్నాడు కదా ఇక్కడ. ఏమొచ్చినాడు? ఒక 20 లాయర్ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది, అయ్యా నా భర్త చనిపోయిన తర్వాత నాకు డబ్బులు రావాలి, అందుకు నాకు ఎలాగైనా సహాయం చేయండి అని లాయర్ గారితో మాట్లాడుతున్నప్పుడు కాగితం రాసేసి ఇచ్చేసింది, వెళ్ళిపోయింది. ఆయన ఏం చేశాడు? ఆ కాగితం నిలబెట్టి చెత్తబుట్టలో పడేశాడు ఆయన. అప్పుడు ఆమె తెల్లవారుజాము 3 గంటలు లేచి లాయర్ గారితో కొట్టడం మొదలుపెట్టండి. నాకు ఎలాగైనా న్యాయం చేకూర్చిపెట్టాను, నాకు ఎలాగైనా న్యాయం చేకూర్చిపెట్టాను. మరుసటి రోజుని 4 గంటలకు లేచి మరలా తలుపు కొట్టడం మొదలుపెట్టింది. నాకు న్యాయం చేకూర్చిపెట్టు, నాకు న్యాయం చేకూర్చిపెట్టు. మరుసటి రోజున 5 గంటలకు లేచి మరలా తలుపు కొట్టింది. నాకు న్యాయం చేకూర్చిపెట్టండి. ఇంకా ఆయన అనుకున్నారు, ఇక నేను న్యాయం చేకూర్చిపెట్టకపోతే కుదరదు, ఆమెకు నేను న్యాయం చేకూర్చిపెట్టాలి. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుని సన్నిధిలో కూడా నువ్వు అలాగే మొదలుపెట్టావు, ఇక దేవుడు న్యాయం చేకూర్చిపెడతాడు. ఏ సమస్య గురించి అయినా తెల్లవారుజాము 3 గంటలు లేవు, 4 గంటలు లేచు, 5 గంటలు లేచి ప్రార్థన చేయి. నీ సమస్య తీరుస్తాడు, నీ బాధ తీరుస్తాడు. అందుకంటున్నాడు ఇక్కడ. ఆ లాయర్ గారికి ఆయన మనసు కలిగి చేసేసాడు కదా, మరి దేవుడు చేయడా? దివారాత్రులని సన్నిధులను మొదలుపెట్టినప్పుడు దేవుడికి న్యాయం చేకూర్చి పెడతాడు.
అదే మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. ప్రేమ అనేక పాపములను కప్పును. ఎందుకంటే ప్రేమించే మనసు మనకు కావాలి. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు స్వరూపంలో మార్చబడినవాడే క్రైస్తవుడు. ఆయన రక్తము ప్రేమ 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 నడుస్తుంది. మరి నువ్వెంతవరకు ఆ ప్రేమ చూపెడుతున్నావు? కోపం వచ్చేస్తుంది భార్య మీద, భర్త మీద కోపం వచ్చేస్తుంది, బిడ్డల మీద కోపం వచ్చేస్తుంది. మరి బయట వాళ్ళ మీద ఎందుకు చెప్పక్కరలేదు? మరి కోపం ఎలాగా? నరుడు కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుడు కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నువ్వు క్రైస్తవుడే. ఎందుకంటే క్రైస్తవుడు అంటే క్రీస్తు స్వరూపంలో మార్చబడినవాడు. క్రైస్తవ జీవితం ఒక పూలబాట కాదు. ముళ్ళ కంచెలు రాళ్ళు రప్పలు దాచి వెళ్ళాలి. నువ్వు పరలోకం వచ్చి వెళ్ళాలంటే. అందుకంటున్నాడు ఏంటి ఇక్కడ? ప్రేమ అనేక పాపములను కప్పున కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఏళ్ళు ఒకటి నికటమైన ప్రేమ గలవారే ఉండడి. ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. మనలో ఈగో తగ్గించేసుకుంటే అంతా బాగుంటుంది. మా ఆవిడకని నేను మగవాడిని కదా, ఆవిడ ఏదైనా అనొచ్చు. అయ్యో నా భర్త నా మాట్లాడుతున్నాడని నేను ఏదో మాట్లాడచ్చు. అది కుదరదు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈగో తగ్గించుకున్న రోజున ఎవరి మీద కోపం రాదు, ప్రేమే కలుగుతుంది. అందుకంటున్నాడు ఇక్కడ. సొరగకుండా ఒకరికొకడు ఆతిథ్యము చేయడి. ఎందుకంటే ఎవరినైనా పిలిచినప్పుడు సొరుకోకు. మీ ఎవరు పిలిచిందనుకో, నీకు మా ఆయన పిలిచాడు అనుకో, ఎవరినైనా నువ్వు సొరుక్కుంటే ఇదేంటే నేను పరిచయం లేని తెలుసు కదా, ఇవన్నీ నేను ఉండి పెట్టలేని తెలుసు కదా, ఆయన ఎందుకు పిలిచేసాడు అలాగా? అది ఫ్రెండ్ అని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సొరుకు పెడితే మనస్ఫూర్తిగా పెట్టు, లేకపోతే లేదు. అందుకే వచ్చినాడు దేవుడు ఇక్కడ. ఏమొచ్చినాడు? దేవుని నానా విధమైన కృప విషయమై మంచి కృణ్యాలకు అక్కడ ఉండడు. దేవుని కృప విశ్వాసం ఎక్కడ ఉంటుందో కృప అక్కడ ఉంటుంది. కృప ఎక్కడ ఉంటుందో ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందో దీవెన అక్కడ ఉంటుంది. నువ్వు గృహ యజమానుడివి, యజమానురాలివి. అందుకే వచ్చినాడు. ఒక్కొక్కడు కృపావరము పొందగలిగి ఒకరికొకరు ప్రచారము చేయండి. ఎవరికైనా బాధగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి కొంచెం సహాయం చేయాలి. నువ్వు గసిరేకూడదు. ఎక్కడ నువ్వు పడతావు, అక్కడ నువ్వు పడతావు. నువ్వు పుట్టుంది. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే సహాయం చేయి. అందుకంటున్నాడు. ఒకడు బోధించినట్లా దేవోక్తులు బోధించినట్టు బోధింపగలడు. ఎందుకంటే వాక్యం చెప్పేటప్పుడు ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. ఒక బుల్లైన తీసివేయడానికి వీలేదు, ఒక బుల్లైన కలపడానికి కూడా వీలేదు. ఒకడు ఉపచారం చేసినట్లా దేవుడు గురించి సామర్థ్యములతో చేయబడు. ఇందువలన దేవుడు అన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడు. యేసు ప్రభు మహిమ ఘనత ఆయనకే చెందును కాక. యుగ యుగములో మహిమయు ప్రభావం ఆయన ఉండును కాక. ఆమె సువార్త చదవండి. చాలు. అందుకే దేవుడు ఏమొచ్చినాడు ఇక్కడ? తండ్రి యొద్ద నుండి మీ ఎందుకు నేను పంపబో వాదనకర్తనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ. ఎందుకంటే అబద్ధం ఆడలేని వాక్యము పరిశుద్ధాత్మ. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. యేసు ప్రభు అంటాడు కదా, 40 రోజులు పూర్తి చేసుకుని బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు శిష్యుని పిలుస్తాడు, ఏడుస్తాడు. వాడు ప్రభు నేను వెళ్ళొస్తున్నావు, నాతోటి ఉండండి, నేను వెళ్ళకపోతే కుదరదు, ఆదరణకర్త మీ దగ్గరికి రావాలి కదా, అప్పుడే మీరు సేవ చేయగలరు, ఆయన రాకపోతే మీరు సేవ చేయలేరు అని చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త, తండ్రి దగ్గరలో ఉన్న పరిశుద్ధాత్మని యేసు ప్రభు పంపించాడు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపైన ఆత్మ. ఎందుకంటే సత్యస్వరూపైన ఆత్మ అబద్ధం ఆడలేని వాక్యము, అబద్ధం ఆడలేని మనసు. అందుకే చెప్తున్నాడు, మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్షి ఉంటారు.
మొదటి నుంచి నా దగ్గర ఉన్నారు. శిష్యులందరూ కూడా తెలుసు. యేసు ప్రభు గురించి అంతా తెలుసు శిష్యులకి, 12 మందికి కూడా. అందుకు మీరు సాక్ష్యం ఇస్తారు. ప్రతి దగ్గరికి వెళ్ళి నా గురించి సాక్ష్యం చెప్తారు. మీరు చెప్తారు కదా, యేసు ప్రభు గురించి చెప్తాం కదా. ప్రతి ఒక్కరికి కూడా మీరు అభ్యంతరం పడకుండా ఉండవాలని ఈ మాటలు మీతో చెప్తున్నాను. మీరు డౌట్ పడకూడదని మీకు ఈ మాటలు నేను చెప్తున్నాను. వారి మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. ఎందుకంటే బయటకు తోసేస్తారు మిమ్మల్ని చంపు ప్రతివాడు చంపేస్తాడు కూడా. మిమ్మల్ని దేవుని నామాన్ని బట్టి మిమ్మల్ని చంపేస్తాడు. అందుకంటున్నాడు, చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నాను అనుకునే కాలం వచ్చిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ మేము దేవుని సేవ చేస్తున్నాం, మేము ఇలా చేస్తున్నామని అందరూ తృప్తిపడతారు, సంతోషపడతారు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సంతోషము ఎంతవరకు మనకు పరిపూర్ణత ఉన్నది అని మనం అనుకోని ప్రార్థన ద్వారా మనం డిసైడ్ చేసుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, వారి తండ్రిని నన్నునూ తెలుసుకోలేదు కనుక ఎలాగో చేదురు. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పుతానని మీరు జ్ఞాపకం చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీకు ఎన్నో మాటలు చెప్తున్నాను. అందుకంటున్నాడు, దేవుడి గురించి చాలా మాటలు చెప్తున్నాను. ఎంతవరకు మీ జ్ఞాపకం అవుతుంది, ఎంతవరకు మీ మనస్సాక్షి మీతో మాట్లాడుతుంది అక్కడ. అదే యేసు కూడా అదే అంటున్నాడు, నేను ఎన్నో మాటలు ఈ లోకంలో చెప్తున్నాను. ఎంతవరకు నాతో మీరు ఉండగలుగుతున్నారు, నాలో జీవించగలుగుతున్నారు. అదే అంటున్నాడు ఇక్కడ. నేను మీతో కూడా ఉంటుంది కనుక మొదటినే వీటిని మీతో చెప్పలేదు. నేను మొదటిసారి వచ్చినప్పుడు నేను చెప్పలేకపోయాను, కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను అంతా కూడా. ఎందుకంటే యేసు ప్రభు ప్రాణ స్నేహితుడు. మనకి తల్లిదండ్రులతో చెప్పలేకపోయినా, భార్య బిడ్డలతో చెప్పలేకపోయినా, మన స్నేహితులతో మాత్రం చెప్తాం. మన కష్టము మన బాధ కూడా ఆ స్నేహితుడే యేసు ప్రభు. ఆయన మన కష్టాలను నాకు చెప్పకుండా ఇచ్చిన ఆ సమస్యలను దేవుడు తీరుస్తాడు. దేవుని పరిస్థితులు వాక్యం కాక